మీ అందరికీ తండేల్ రివ్యూ చెప్పడానికి మీ యువ రివ్యూ భయ్య వచ్చేసాడు, వినండి. తండేల్ సినిమా చూసిన తర్వాత నాకు ఒక డీసెంట్ వన్ టైం వాచ్ ఫిలిం అనిపించింది. ఇట్స్ నాట్ వెరీ బ్యాడ్, నాట్ వెరీ గుడ్. మీ అందరికీ సాయి వల్ల ఇష్టమైతే చూడచ్చు. ఓకే భయ్య, ఇప్పుడు టెక్నికాలిటీస్లోకి వెళ్తే చందు మండేటి కార్తికేయ 2 తర్వాత వచ్చాడు. మీ ఎక్స్పెక్టేషన్స్ ఏం పోకుండా ఉన్నది. స్టోరీ చాలా ఫ్లాట్గా వెళ్ళొచ్చు, కానీ ఆయన స్క్రీన్ ప్లేతో చాలా ఎంగేజింగ్గా తీసుకెళ్ళాడు. ఈ ఫిలిం నాగ చైతన్యకి ఒక మంచి ప్లస్ అనే చెప్పుకోవాలి, ఎందుకంటే చాలా మంచిగా పర్ఫామ్ చేశాడు కాబట్టి. ఇట్స్ ట్రూ. ఇంత మంచి పర్ఫార్మెన్స్ నాగ చైతన్య నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయం. అందరూ చెప్పుకున్నట్టు రామ్ చరణ్కి రంగస్థలం ఉన్నట్టు నాగ చైతన్యకి తండేలు ఉందని చెప్పుకోవచ్చు. ఓకే, ఇది ఒక లవ్ స్టోరీ అండ్ ఒక ప్యాట్రియాటిక్ స్టోరీ. ఈ రెండింటిని మంచిగా బ్లెండ్ చేశాడు మన డైరెక్టర్ చందు మొండేటి. అండ్ రాజు బుజ్జి తల్లి మధ్య జరిగే ఒక క్యూట్ లవ్ స్టోరీ అండ్ వాళ్ళిద్దరికి వచ్చిన కాన్ఫ్లిక్ట్స్ అవి ఒకటి 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 అలా బయటకు తీసుకొస్తుంటాడు. అది బాగా నచ్చింది నాకు, ఎందుకంటే అన్నీ ఒకేసారి బయటకు వదిలేకుండా స్క్రీన్ ప్లేతో ఒక మంచి ఎంగేజింగ్గా ఒకటి 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 మనకి బాగా చూపించాడు. అలా చూపించడం వల్ల మనకు కూడా ఎంతో కొంత ఎంగేజ్ అవుతాం. అండ్ ఇంటర్వెల్ చాలా ప్లస్ ఈ సినిమాకి. ప్రీ ఇంటర్వెల్, పోస్ట్ ఇంటర్వెల్ నాకు చాలా బాగా నచ్చింది. యాజ్ యూజువల్ సాయి పల్లవి పర్ఫార్మెన్స్ కూడా ఎరగొట్టేసింది. అన్నిటికంటే ప్లస్ పాయింట్ ఏంటంటే డిఎస్పి మ్యూజిక్. మనందరికీ తెలుసు ఈ సినిమాకి ఎంత హైప్ రావడానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ టిడిడిడి అండ్ బుజ్జితల్లి సాంగ్, దాని తర్వాత హైలైట్స్, దాని తర్వాత బీజిఎమ్స్. జైల్లో కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయి, నాగ చైతన్య బాగా ఎమోషనల్ అయిన సీక్వెన్సెస్, అక్కడ బీజిఎం కొడతాడు. మీరు వింటేజ్ డిఎస్బిని చూడపోతే యువర్ రివ్యూ అని తీసేసి మై రివ్యూ అని పెట్టుకుంటాను. ఛాలెంజ్. అండ్ సినిమాలు ఏం లేవు భయ్యా, చాలా రోజులు అయిపోయింది సినిమాకి వెళ్ళి. నువ్వు వెళ్తావు తండేల్కి, ఏదో ఫార్మాలిటీకి చూస్తున్నావు రివ్యూ, ఓకే. నా రివ్యూ మీద డిపెండ్ అవ్వకుండా నీకు వెళ్ళాలనిపిస్తే వెళ్ళొచ్చిన తర్వాత మన ఇద్దరికి సేమ్గా అనిపించిందంటే ఇక్కడికి వచ్చి కామెంట్ చేయి. ఒకవేళ నాది బాగాలేదు అనిపించింది అనుకో, నీకేంటి అలా అనిపించింది, నాకు ఆపోజిట్గా అనిపించినా వచ్చి కామెంట్ చేయి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపో గురు. ఇదే మన తండేల్ రివ్యూ. లైక్, షేర్, కామెంట్ చేసుకోకపోతే మీరు సినిమా లవర్స్ కాదు. థ్యాంక్ యూ. యువర్ రివ్యూ.